హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మెంతి పులావ్ అండి. ఇలా వెల్లుల్లి కారం అయితే వేస్ట్ చేసుకోండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అంతా బాగుంటుంది. లంచ్ బాక్స్లలోకి అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. క్విక్గా కూడా అయిపోతుంది. తయారీ విధానం చూసేద్దామా? అందుకు ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి. ఇలా ఎర్రగడ్డలు వేసిన తర్వాత ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే 2 వేసుకున్నానండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమోటా ముక్కలండి. ఒక టమోటా అయితే తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను. టమోటా వేసిన తర్వాత 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకొని టమోటా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. టమోటాలు మగ్గేలోపు వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందాం. అందుకు ముందుగా ఒక 7-8 ఎండుమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువే తీసుకోండి. ఈ రెండింటికి కూడా కచ్చాపచ్చాగా రోట్లో వేసి దంచుకోవాలండి, లేదా మిక్సీకైనా పట్టుకోవచ్చు. ఇలా దంచుకున్న తర్వాత టమోటాలు ఈలోపు మగ్గిపోతాయి కదా, అందులోనే వెల్లుల్లి కారం కూడా వేసుకొని ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వెల్లుల్లి కారం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లి కారం బాగా ఫ్రై చేసుకుంటేనే ఈ రైస్కి మంచి స్మెల్ వస్తుందండి. వెల్లుల్లి కారం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 కప్పు పచ్చి బఠానీలు అయితే వేసుకుంటున్నాను. ఈ పచ్చి బఠానీలు ఇంకా మెంతాకు 1 కప్పు మెంతాకు అయితే తీసుకున్నానండి. నేనైతే 2 కట్టలు చిన్న చిన్నవి మెంతాకు అయితే తీసుకున్నాను. పెద్ద కట్టలు అయితే 1 కట్టే సరిపోతుందండి. నేనైతే 1.5 గ్లాస్ బియ్యానికి ఇంత మెంతాకు అయితే తీసుకున్నాను. మరీ మెంతాకు ఎక్కువ వేసుకున్నారంటే చేదు వచ్చేస్తుంది. ఈ మెంతాకు పచ్చి బఠానీలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర ధనియాల పొడి, ఇంకా గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. మసాలాలు కూడా వేసిన తర్వాత ఒకసారి అలా ఫ్రై చేసి నేనైతే బియ్యం 1.5 గ్లాస్ తీసుకొని ముందే నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి. 1 అవర్ నానపెట్టుకున్నాను. బియ్యం వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. మంచి స్మెల్ వస్తుంది నెయ్యి వేసామంటే. ఆ తర్వాత 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని ఒకసారి అలా కలిపి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి. ఒకసారి అలా కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ కూడా ఉప్పు అయితే వేసానండి. వాటర్ కొద్దిగా ఉప్పగానే ఉంటేనే రైస్ మొత్తం కుక్ అయిపోయేటప్పటికి ఉప్పు కారాలు పర్ఫెక్ట్గా పడతాయండి. కొద్దిగా చప్పగా ఉంటే అన్నం కూడా కొద్దిగా చప్పగానే అనిపిస్తుంది. ఇలా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి కొద్దిగా ఎసరు ఇంకిపోయేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. హైలోనే పెట్టి అయితే ఉడికించుకోండి. ఆ తర్వాత మంట సిమ్లోకి పెట్టుకొని ఒక 7 మినిట్స్ మళ్ళీ కూడా అలాగే వదిలేసామంటే పర్ఫెక్ట్గా మెంతి పులావ్ అయితే రెడీ అయిపోతుంది. తక్కువ టైంలో తక్కువ మసాలాలతో చాలా క్విక్గా రెడీ అయిపోతుందండి. ఇంకా లంచ్ బాక్స్లలోకి అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. అంత బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. ప్లెయిన్ రైస్ అలానే తిన్నా బాగుంటుంది, లేదా రైతాతో తిన్నా చాలా బాగుంటుంది. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్.